ఎమ్మెల్యే. ఓకే, అంటే బాగా ఎంటర్టైన్ చేశారు సార్. అయితే డిమాండ్ కూడా అవ్వాలి అట్ ద సేమ్ టైం. కాకపోతే ఈయనకి కళ్యాణ్కి కొంచెం ఆర్మీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల కళ్యాణ్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం మేము. ఓకే, వాట్ అబౌట్ తనూజ? తనూజ కూడా టాప్ 3 లో ఉన్నారు కదా. తనూజ కూడా బాగా ఆడిందండి. అయితే ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. కళ్యాణ్ డిమాండ్ 0 ఫాలోవర్స్ తో ఇంతవరకు వచ్చారు, చాలా గ్రేట్. ఓకే, సో కామనర్స్ గా వచ్చి 0 ఫాలోవర్స్ ఇంత దూరం రావడం అంటే చిన్న విషయం కాదు. అవును సార్, అవును సార్, అవును. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా మీకు మీ ఫేవరెట్ మిగతా? డిమాండ్ కూడా అయితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ కళ్యాణ్కి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది అనిపిస్తుంది. ఓకే, అంటే టాప్ 3 కాకుండా ఇంకెవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారా? రీతు చౌదరి. ఓ, రీతు. ఓకే ఓకే ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి శ్రీనివాస్ గారు. ఓకే, యా. సో టాప్ 3లో ఉన్న వాళ్ళని మోస్ట్లీ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. చాలా ప్రేమ కనిపిస్తుంది కళ్యాణ్ విషయంలో. అతను ఒక సోల్జర్ అయి ఉన్నా ఎప్పుడు సోల్జర్ అనే పదాన్ని బిగ్ బాస్ హౌస్లో ఉపయోగించలేదు. ఒక కామనర్గానే ఎంటర్ అయ్యాడు అండ్ సెలబ్రిటీస్ని కూడా దాటుకొని ఈ స్థాయికి వచ్చాడు. అండ్ టాప్ 3లో ఇద్దరు కామనర్స్ కనిపిస్తున్నారు. టాప్ 5లో ముగ్గురు సెలబ్రిటీస్ అండ్ 2 కామనర్స్ కనిపిస్తే టాప్ 3కి వచ్చేసరికి 2 కామనర్స్ అలాగే ఉన్నారు, ఒక్క సెలబ్రిటీ మాత్రమే మిగిలారు. సో మరొక కాలర్ జాయిన్ అవుతున్నారు, ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్, హలో ప్రభాకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము ఆర్టీవీని మేము రెగ్యులర్ గా ఫాలో అవుతాము. అలాగే బిగ్ బాస్ 24/7 మేము చూస్తున్నాం. కళ్యాణ్ పడాల విన్నర్ కావాలని, విన్నర్ అవుతాడు. మేము తనజనేమో రన్నర్ అవుతుంది, డెమాన్ 3rd ప్లేస్ వస్తుంది. అయితే ఇమాన్యుల్ ఎక్కువ నామినేషన్లకు రాకపోవడం వల్ల ఇమాన్యుల్ బాగా కామెడీ కానీ గేమ్ కానీ అన్ని చేశారు. కానీ ఏంటంటే ఎక్కువ నామినేషన్లోకి రాకపోవడం వల్ల అతనికి మైనస్ అయింది. అయితే కళ్యాణ్ ఏంటంటే జెన్యున్ ప్లేయర్, స్టార్టింగ్ నుంచి చివరికి అంటే మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడో అలా ఉండి ఎవరిని తొక్కకుండా అని ఎట్లా నార్మల్ గా క్యూట్ గా గేమ్ మంచిగా ఆడుతుండు. అందుకే యాక్చువల్ గా మేము స్టార్టింగ్ లో ఒక 10 వీక్స్ వరకు తనుజకే మేము పెద్ద ఫ్యాన్స్ ఉన్నాము. అయితే స్టార్టింగ్ తనుజ ఏంటంటే తనుజ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే తన గేమ్ కోసము బంధాలను అంటే ఫ్రెండ్గా, మళ్ళీ ఫాదర్ గా, మళ్ళీ ఇమాన్యుల్తో స్నేహం చేయడం, ఇలా తన గెలవడం కోసం తన గేమ్ కోసము తన బంధాలను పెంచుకుంటూ రావడం జరిగింది. కానీ కళ్యాణ్ ఇప్పటి వరకు అంటే 5th వీక్ వరకు తను ఎట్లా ఉండంటే అలాగే ఉన్నాడు. తన గేమ్ కానీ అన్ని కానీ అతను ఏంటంటే బిగ్ బాస్ అంటే గేమ్ ఒకటే కాదండి, అతని ప్రవర్తన, ఒక పర్సనాలిటీ, తన క్యారెక్టర్ అనేది జనాలు చూసి చాలా మంది అతని యొక్క ప్రవర్తన బట్టి అతనికి ఎక్కువ ఆదరణ లభించింది. అందుకే కళ్యాణ్ విన్నర్ కావాలని మేము కోరుతున్నాం. సో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎస్ సార్, బిగ్ బాస్ అంటే అదే కదా సార్, గేమ్ ఇంపార్టెంట్ అని కాదు. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు కాల్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మానస జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. మానస గారు, హలో. యా మానస గారు, హాయ్ అండి. చెప్పండి, మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరికి మీ సపోర్ట్? తనుజాకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అవునండి. ఓకే, ఎందుకని తనుజ గెలవాలనుకుంటున్నారు? అంటే అన్ని సీజన్స్ చూస్తే తిను కొంచెం చాలా టఫ్ ఇచ్చింది అందరికి. అండ్ స్టార్టింగ్ లో కూడా కళ్యాణ్ అంతేం లేకుండే, తర్వాతకి తిను కొంచెం సజెషన్స్ ఇవ్వడం వల్ల వాడు చేంజ్ అయ్యి ఇప్పుడు గేమ్స్ బాగా ఆడి కొంచెం ఆయన కూడా విన్ అవ్వాలని ఉంది, బట్ మోర్ దెన్ తనుజ. ఓకే, కళ్యాణ్ కంటే తనుజనే విన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అవును. ఓకే, మీ సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? నాకు సెకండ్ కంటెస్టెంట్ ఇమాన్యుల్. చాలా మంది ఇమాన్యుల్ పేరు చెప్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఇమాన్యుల్ టాప్ 3లో కూడా రాలేదు. అంటే అతను ఎందుకు తీసేసిరో కూడా అర్థం కావట్లేదు. అంత ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో తెలియట్లేదా మీకు? ఏంటండి? ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో కూడా తెలియట్లేదా? అవును. ఓకే,
అంటే ఉంటారు కదా వాళ్ళకి ఫ్యాన్స్, కాకపోతే ఆయన చాలా ఎంటర్టైన్ చేసిండు అంతా. టాస్క్ లో ఫస్ట్ ఇచ్చిండు, అందరితో కంపేర్ చేస్తే ప్రతి ఒక్క టాస్క్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. ఓకే, కానీ విన్ అవ్వలేదు యా, ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మాన్సా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మాన్సా. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్టా?